మనలను ఆదుకునే దేవుడు. హల్లెలూయా. ఆపద కాలంలో మనలను ఆదుకునే దేవుడు అనే ఈ సబ్జెక్టు ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. నిజంగా అనేకమైన ఆపదలు గుండా, అనేకమైన ఇబ్బందులు గుండా, శోధనలు గుండా, శ్రమలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు అయిన వారే, బంధువులే, స్నేహితులే ఆదరించాల్సింది పోనిచ్చి, వారు మనను ఓదార్చాల్సింది పోనిచ్చి, ఇంకా ఎన్నో రాళ్ళు వేయటము, నిందలు వేయటము, ఇబ్బందులు పెట్టటము, బాధ పెట్టటము, కష్టపెట్టటము, ఇలా చేస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఆదుకుంటానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు మన కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఆదరించినా, ఆదరించకపోయినా, ఆదుకున్నా, ఆదుకోకపోయినా మనం నమ్ముకున్న దేవుడు మాత్రం మనం విడిచిపెట్టేవాడు కానీ కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సొంత వారే, సొంత అన్నలే ఆ యేసోబును కనీసం ఎంత హేళన చేసి, అవహేళనగా చేసి, అతన్ని అమ్మివేసి అతన్ని చంపాలని చూచినప్పటికీ, రాళ్ళు రవ్వాలని చూసినప్పటికీ కూడా దేవుడు మాత్రం తనను విడిచిపెట్టలేదండి, తనను వదిలిపెట్టలేదండి. దేవుడు ఖచ్చితంగా తను పనిచేస్తున్న కాడే తన మీద నిందలు వేసి, అబండాలు వేసి, అన్ని ఇబ్బందులు పెట్టినా, శరసాలను వేసి తన తల తీయాలని ఆలోచన చేసిన దేవుడు అతన్ని ఆదుకుని ఆ ప్రాంతానికి, ఆ దేశానికి గొప్పవాడిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు మనకొచ్చిన ఇబ్బందులు బట్టి, మనకొచ్చిన శోధనలను బట్టి, మనకొచ్చిన శ్రమలను బట్టి, మనకొచ్చిన చూసారా, కొన్నిసార్లు శోధనలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే ఏమనుకుంటారంటే ఇది దేవుడే వానికి వాడు ఏదో పొరపాటు చేశాడు, ఏదో తప్పిదం చేశాడు, లేకపోతే ఎంత కష్టం ఎందుకు వస్తుంది, ఎంత ఇబ్బంది ఎందుకు వస్తుంది అని చెప్పేసి కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. ఏబు జీవితంలో నిజంగా దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడా, లేకపోతే పాపం చేసిన వాడిగా ఉన్నాడా? అయినను కొన్నిసార్లు సాతాను శోధనలు కొన్నిసార్లు మన మీదకి వస్తాయి. నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయని బైబిల్లో రాయబడ్డాయి. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడే కొన్ని శోధనలు వస్తాయి. ఇది నిజంగా వారు ఏదో తప్పు చేశారు, వారు ఏదో పాపం చేశారు, అందుకే వారికి ఇంత కష్టం వచ్చింది, వారి కుటుంబం చెల్లాచెదరైపోయే పరిస్థితికి వచ్చింది, వారు ఎక్కడ చూసినా శ్రమలు గుండా, కష్టాలు గుండా వెళ్ళిపోతున్నారు అని చాలా మంది హేళనగా, అవహేళనగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, వచ్చిన వాటి నుండి దేవుడు ఆదుకొని విడిపిస్తాడు, తప్పిస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు అనే మాట కూడా బైబిల్లో రాయబడదు. ప్రేమ బిడ్డలారా, అంటే దేవుడు ఆదుకుంటాడని అర్థం. సాతానుడు మనం పడగొట్టాలని, చెడగొట్టాలని, మన విశ్వాసమును భంగము చేయాలని, మన కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలని, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట, కొడుకు ఒక చోట, కోడలు ఒక చోట, మనవరాలు ఒక చోట, మనవడు ఒక చోట, ఇలాగున కుటుంబాలు చిన్నాభిన్నము చేయాలని ప్రయత్నం చేస్తాడు. అలా చేసిన సమయంలో కొంతమంది అనుకుంటారు దేవుడే ఇలాంటి స్థితిని వారికి కలగజేశాడు, వారు చేసిన పాపమును బట్టి అని అంటారట. అలా అని వారిని ఓదార్చకపోగా లేనిపోని నిందలు వేసి, లేనిపోని అబద్ధాలు వారి మీద మాట్లాడుతూ హేళనగా, అవహేళనగా చేస్తారని అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఉంటాడు. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒక్కడునూ లేడాయను. నీవు నాకు ఆపద కలగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు.
నాకు ఎవరు ఆపద కలిగజేశారని సంతోషిస్తారట. దేవుడే వారికి ఎలాంటి కీడును పంపించాడు, దేవుడే వారి మీద శోధన పంపించాడు, అందుకే వారి కుటుంబం ఇలా అయిపోయింది, లేకపోతే అందుకే వారు ఇలా అయిపోయారని చెప్పి మన విరోధులు విని సంతోషిస్తారంట. కానీ ఆదరించేవాడు ఒక్కడునో లేడట. ప్రేమ బిడ్డారా, బైబిల్ చెప్తుంది, ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినట్లుగా ఆదరించినట్లుగా బిడ్డ నేను ఆదరిస్తాను అంటున్నాడు. కష్టాలు గుండా, శోధనలు గుండా, శ్రమలు గుండా కొన్నిసార్లు మనం వెళ్లాల్సిన వారమై ఉన్నాం. అయితే ఆ రోజు మనం కుంగిపోకూడదు. శ్రమ వచ్చిందని కుంగిపోకూడదు. శ్రమ వచ్చిందని దేవునికి దూరం అవ్వకూడదు. ఈ రోజు చాలా మంది ఏం చేస్తారంటే, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇంక నేను ఎందుకు పోవాలి ప్రార్థనకి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు దేవుడే ఉంటే నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ, దేవుడే నా పక్షాన ఉంటే నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఇలాగున్న డౌట్లు పడుతూ ఉంటాయి. ప్రేమ బిడ్డలారా, నిజంగా నీతిమంతులకు అనేకమైన శోధనలు, శ్రమలు ప్రభు వస్తాయని చెప్పాడు. వచ్చినా అవి ఏమి కూడా మనల్ని చేయవు. వాటి నుంచి విడిపించేవాడు మన దేవుడు, ఆదుకునేవాడు మన ప్రభు, తప్పించేవాడు మన ప్రభు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదుకి భయంకరమైన శోధనలు వచ్చాయి. సొంత కుమారుడు ద్వారానే, సొంత పిల్లనిచ్చిన మామగారి చేతనే ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ దేవుడు అడుగడుగున అనుక్షణము అతనికి తోడుగా ఉండి తప్పించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. ప్రేమ బిడ్డలారా, దావీదు కీర్తనకారుడు అంటాడు చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మీరు చూడండి. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకునుటకై మేలుకొనుము అనే మాట ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. ప్రేమ బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ కీర్తన ఎవరు రాశారో తెలుసా, ఎవరు రచించారో తెలుసా? దావీదు మహాభక్తుడే. ఏమంటున్నాడు చూడండి, నా విరోధుల యొక్క ఆగ్రహము అణుచుటకై, కోపమును అణుచుటకై, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. నేనెంతైతే వారిని ప్రేమించానో నాకంత ద్రోహం చేయటానికి నా మీద కాని మాటలు పలుకుచున్నారు, గర్వముతో విర్రవీగుచున్నారు, నా మీదకి లేచుచున్నారు. కాబట్టి నీవు లేచి కోపము తెచ్చుకును, ముందు నువ్వు లేనాయనా, వారిని శిక్షించటానికి, నన్ను రక్షించటానికి లే, నన్ను ఆదుకున్నటకు లెమ్మని దేవుణ్ణి మొరపెడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఎవరైనా మన మీద గర్వంగా మాట్లాడుతున్నా, ఎవరైనా మన మీద విరోధముగా మాట్లాడుతున్నా, ఎవరైనా మనని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నా ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఊరుకోడు. ప్రేమ బిడ్డలారా, ఒక్కసారి మీ మాట చెప్తానండి. నీ పిల్లల్ని ఎవరైనా హేళన చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ పిల్లల మీద ఎవరి మీదైనా సాడీలు చెప్తే నువ్వు ఊరుకుంటావా? నీ పిల్లల్ని ఎవరైనా బాధిస్తుంటే నువ్వు ఊరుకుంటావా? నీవు ఊరుకుంటావా చెప్పు? నీవే ఊరుకున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుని కుమారులం, కుమార్తెలమైన మనల్ని ఎవరైనా ఏమనంటే ఊరుకుంటాడా? ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారంటే వాళ్ళ ఏలుతో వారి కనుగుడ్డును పొడుచుకున్నట్టే బిడ్డలారా అంటున్నాడు. ఇంకా ఏమంటాడు తెలుసా? మీకు విరోధముగా వచ్చిన ఏ బాణమో వర్ధిల్లదు అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను అంటున్నాడు. మీరు మౌనంగా ఉంటే నేను నోరు తెరుస్తానంటున్నాడు. ఎవరైనా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, మీ మీద విరోధముగా గర్వముతో కూడిన మాటలు పలికినప్పుడు, మిమ్మల్ని బాధపరచాలని, అవమానపరచాలని, మీ కుటుంబాన్ని బజారు పాలు చేయాలని, మీకు అవమానము కలగజేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? అయితే వారికే ఆ అవమానం రిట్నుగా తగులుతుంది. ప్రేమ బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా నిన్ను అవమానించాలనుకుంటే నేను ఆ అవమానాన్ని నీకు ఘనతగా మారుస్తాను బిడ్డ. ఎవరైనా నిన్ను అనేకమైన ఇబ్బందుల పాలు చేయాలనుకుంటే నిన్ను విడిపిస్తాను. ఆ ఇబ్బందుల పాలు వారి దానియేలును కూడా అలాగనే చేయాలనుకున్నారు. ఏమనుకున్నారు? ఆయన ఇబ్బంది పెట్టాలి, అవమానపరచాలి, చివరికి సింహాల బోనులో వేసి అతని ప్రాణం తీయాలని ప్రయత్నం చేశారు. తనతో పాటు పనిచేస్తున్న వారే చివరికి ఏమయ్యారయ్యా అంటే, ఎవరు తోకున్న గోతిలో వారు పడతారనే ఆలోచన, ఎవరికైతే ఎవరు ప్రాణం తీయాలనైతే వారు అనుకున్నారో చివరికి వారిని దేవుడు ఆదుకొని ఆ సింహాల బోనులో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎవరైతే ఆయన్ని దానియేలును సింహాల బోన్లో వేసి ఇబ్బంది పెట్టాలనుకున్నారో వారే ఆ సింహాల బోన్లోకి ఆహారం అయిపోయారు. ప్రేమ బిడ్డలారా, ఏ మానికతో కొలుస్తావో ఆ మానికతోనే కొలబడతాం. ఏ కీడైతే విత్తుతున్నావో ఆ పంటనే మనం కోస్తాం. ప్రేమ బిడ్డలారా, చెడపకురా చెడేవని ఒక సామెత ఉంది మనకి. ఏముంది? చెడపకురా చెడేవని ఒక సామెత మనకుంది. ప్రేమ బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ రోజున ఒక మంచి విషయాన్ని మీతో పంచుకుంటున్నాం. చూడండి,
యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకునుటకు మేలుకునము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా, నీకు ఏదేదో న్యాయం తెలుసు కదా నాయన. నేను అన్యాయం చేస్తే ఊరుకోవు, ఇంకెవరన్నా అన్యాయం చేస్తే ఊరుకోవు. నువ్వు న్యాయవంతుడు, సత్యవంతుడు నాయన. న్యాయవిధిని బట్టి నాకు సహాయము చేయ అనే మాట ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. ప్రేమ బిడ్డలారా, ఆపద కాలములో దేవుడు మనను ఆదుకుంటాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. దావీదును వెంటాడుతూ ఉన్నాడు తన మామ, పిల్లనిచ్చిన మామ సౌలు వెంటాడుతూ ఉన్నాడు. అతని నుంచి కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత సొంత కుమారుడే తనను చంపి రాజ్యమును చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు కూడా దావీదును దేవుడు ఆదుకొని విడిపించాడు. ఈరోజు ఒక మంచి మాటను మీతో పంచుకుంటాను రండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనములో అదే కీర్తనకారుడు మళ్ళీ తెలియజేస్తున్న మాటను ఒక్కసారి మీరు చూడాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆపద కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకునెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడుని గనుక ఆయన నన్ను తప్పించెను. చూడండి ప్రేమ బిడ్డారా, దేవుని దృష్టికి మనం నిర్దోషిగా నీతిగా నడుచుకున్నప్పుడు దానియేలు అంటాడు, రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడితేనే గనక, ఆయన న్యాయమనే కాటలో నేను కనిపించితిని గనుక నన్ను తప్పించాడయ్యా. విరోధుల ఉచ్చు నుండి, విరోధుల యొక్క ఉరి నుండి, విరోధుల యొక్క పన్నాగాల నుండి, విరోధుల యొక్క వలలో నుండి, వేటగాడి ఉరిలో నుండి నన్ను విడిపించాడు అని దానియేలు భక్తుడు చెప్తాడు. ప్రేమ బిడ్డలారా, నిజంగా నీవు నేను మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషత్వమును కలిగిన వారమై ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆపద కాలములో నిన్ను ఆయన విడిపిస్తాడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. అందులో ఏమాత్రం సందేహమో లేదు. ప్రేమ బిడ్డలారా, లోకమంతా ఒకటై నీ మీదకొచ్చినా వారు ఒక్క త్రోవల నీ మీదకొచ్చి 7 త్రోవల వారు పారిపోతారు. నిన్ను దండించాలని, ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, అవమానపరచాలని వచ్చిన వారే సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతారు. శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చేతికే శత్రువులను అప్పగిస్తాడు. ఈ విషయాన్ని మీరు నేర్చుకోవద్దు. అందుకే అంటున్నాడు, చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. ఆపద కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకునెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టుడిని గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోష సత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గము నేను అనుసరించుచున్నాను కాబట్టి దేవుడు నన్ను తప్పించాడు. కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా, అవమానాలు గుండా నీవు వెళ్తున్నావేమో. అయిన వారిని నిందిస్తూ, అయిన వారిని నిన్ను బాధిస్తూ, అయిన వారిని నేను అవమానపరచాలని ప్రయత్నములు చేయుచున్నారేమో. అయితే ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఆదుకుంటాడు ఆపద కాలములో. అయితే ఆయన దృష్టికి నువ్వు నిర్దోషిగా ఉండాలి. ఆయన మార్గమందు నడుచుకునేవారుగా ఉండాలి. ఆయనకు మనం లోబడి, భయపడి, పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉండాలి. ఆయన నీతిమంతులను విడవడు, వారి సంతానాన్ని విడవడు, వారి బిడ్డలను విడిచిపెట్టాడు. ఆయన దావీదు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడును. నేను చూచినంత వరకు నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం బిచ్చమెత్తుట గాని నేను చూచి ఉండలేదన్నాడే. ఎంత గొప్ప మాట తెలుసా? ఇది ఎంత గొప్ప స్టేట్మెంట్ తెలుసా? ఇది ఎంత గొప్ప వాగ్దానమో తెలుసా? నీ ఉన్నా లేకపోయినా నీ బిడ్డలను విడిచి వెంటేవాడు కాదని చెప్తూ ఉన్నాడు. అందుకే ఈ మాట అంటున్నాడు, చూడండి, యెహోవా నన్ను ఆదుకున్నాడయ్యా. నిజంగా ఎవరైనా బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంతో మంది ఉన్నారు దావీదుకి. ఎవరు ఆయన ఆదుకున్నట్టుగా కనిపించట్లేదండి. ఎవరైనా ఆదుకున్నారా? దావీదుకి ఎంతమంది అన్నాలండి? చెప్పండి, దావీదుకి ఎంతమంది ఉన్నారు? వారు ఎవరిని ఆదుకున్నారా? తల్లిదండ్రులు ఆదుకున్నారా? కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తున్న దేవుడు తనను తప్పించాడే, విడిపించాడు, ఆదుకున్నాడే తప్ప ఎవరు అతన్ని ఆదరించిన వారు లేరు, ఆదుకున్న వారు లేరు. నిట్టూర్పు విడిచుచుండగా చూసి ఎవడు ఆయన్ని ఓదార్చిన వారు లేరు. నీకెందుకు మేమున్నావు, నువ్వు భయపడుకున్న వారు లేరు, సహాయం చేసిన వారు లేరు. అందుకే దావీదు ఒక కీర్తనలు అంటాడు, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద దూషణ మాటలు పలుకుచున్నారు అనే మాట అంటారు. ఈ రోజు కూడా చాలా మంది మనం ఎంత ప్రేమించినా వారే మనకు శత్రువులుగా మారుతున్నారు. మనం ఎంత వారికి మేలు చేసినా వారే మనకు కీడు చేయించేవారుగా మారుతున్నారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, భయపడకు. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నిన్ను ఆదుకుంటాను.
భయపడకు, నేను నిన్ను తప్పిస్తాను. భయపడకు, నిన్నెవరైతే అవమానపరిచారో, హేళన చేశారో వారి ముందు నీ తల ఎత్తేటట్టు నేను చేస్తానన్నాడు. నిజంగా ఐగుప్తు దేశంలో యోసేపుని ఇంట్లో ఉన్న ఒక యజమానురాలి అతన్ని అపహాస్యం చేసి, హేళన చేసి, అవహేళన చేసి, అతని మీద లేనిపోని నిందన మోపి, ఇదిగో నువ్వు లేనప్పుడు నన్ను బలాత్కారము చేయబోయాడు ఈ యొక్క హెబ్రీయుడు, ఇతను ఒక పనికి మనోడు అని చెప్పి అతను మెడకాయ తీసేస్తావా, తలకాయ తీసేస్తావా, మరణానికి అప్పగించు అని చెప్పినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? న్యాయాన్ని చూడలేదా? ఎక్కడ అన్యాయమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది న్యాయమో దేవునికి తెలియదా? దేవుడు ఆకాశమంతా కన్నుతో చూడట్లేదా? ప్రేమ బిడ్డలారా, నిర్దోష తత్వమును బట్టి శరసాలలో నుండి తీసుకొచ్చి ఏ మనిషి అయితే నింద వేసిందో ఆ మనిషి, ఆమె భర్త ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకునే తట్టు చేశాడు, తల ఎత్తేటట్టు, యేసేపు తల ఎత్తేటట్టు చేశాడు. కాబట్టి ప్రేమ బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇబ్బందులు బయట వారి నుంచి కాదు, సొంత వారి నుంచే వస్తాయి. ఇబ్బందులు బయట వారి నుంచి కాదు, సొంత వారి నుంచే, నీ అన్నవారే, నా అన్నవారే, రక్త సంబంధుల నుండే, బంధువుల నుండే వస్తాయి. అందుకన్నాడు, నీ సహోదరునైనను ఎవరిని మీరు నమ్మొద్దు అన్నాడు. అలాగనే నీ పొరుగు వారిని ప్రేమించమని కూడా అన్నాడు. ప్రేమ బిడ్డలారా, దేవుడి ఎంత వాక్యం, గొప్ప వాక్యం చూడండి. అయితే ఇంకొక మంచి మాటను మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం చూడండి, వాళ్ళు ఎలాగో అవమానపరచబడతారో. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం కాంచి మనం చదువుదాం. ప్రేమ బిడ్డలారా, నీవు నా దాసుడు వనయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుదును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అన్నాడబ్బా. వండర్ఫుల్ మాట, ఎంత చక్కని మాట తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. చూడండి ఏమంటున్నాడు, ఏమా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకుంటేనే అనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఏమంటున్నాడమ్మా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు. ప్రతి విషయంలో నీకు నేను తోడై ఉన్నాను. న్యాయము తీర్చువాడను నేను, సహాయము చేయువాడను నేను. ఈ రోజున చాలా మంది మనుషుల సహాయాన్ని కోరుతూ ఉంటారు. నాకు వారున్నారు, వీరున్నారు, సహాయం చేస్తారని అనుకుంటారు. చివరికి ఎవరు సహాయము చేయరని తెలిసినప్పుడు నిట్టూర్పు విడుస్తూ ఉంటారు, కుంగిపోతుంటారు. అయ్యో, అయిన వారే నాకు సహాయం చేస్తారు అనుకున్న వారే నన్ను ఇలా ఒంటరిని చేశారే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఈ దావీదు అంటాడు, రాజులు నమ్ముట కంటే, ప్రధాను నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు. ఆయన మీద ఆధారపడుట మేలు. ఎవరి వలన మనకు సహాయం కలుగుతుందట? ఎవరు నీకు సహాయం చేస్తాడు? కోర్టు విషయంలో గాని, న్యాయ విషయంలో, స్థల విషయంలో గాని, పొల విషయంలో గాని కొన్నిసార్లు అన్యాయంగా మన దగ్గర ఆక్రమించుకొని తీసుకొని వేద్యమాడుతుంటారు. అలాంటి వేద్యములో కూడా దేవుడు మనకు సహాయకుడు అయి ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రతి దాన్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, ప్రతి కార్యములు చూసి భయపడదు. ఏమైందో. ఆ భయమే మనకు కార్యము జరగకుండా చేస్తుంది. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటారన్నాడు. అమ్మా చెప్పండి, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడు, సిగ్గుపడిపోతాడు. సాతానుడు అనేకమైన ఇబ్బందులు, శోధనలు మనకు కలుగు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రేమను బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. కుంగిపోతుంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం, నిరాశలో ఉంటాం, ప్రార్థన చేయని వారుగా ఉంటాం. అలాగూ ఉన్నప్పుడు ఏం జరుగుద్దయ్యా? మనకు అనేకమైన ఇబ్బందులు, శోధనలు జరుగుతాయి. ప్రేమను బిడ్డలారా, జాగ్రత్తగా మనము ఈ మాటలు నేర్చుకుందాం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుదును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈరోజు మన అంశం ఏంటి? మన టాపిక్ ఏంటమ్మా? ఆదుకునే దేవుడు మనల్ని ప్రతి విషయంలో, ఆపదకాలములో ఆదుకుంటాడు. శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, మనం ఒంటరిగా మిగిలినప్పుడు మనల్ని ఆదుకుంటాడు. అనేకమైన శోధనలు గుండా, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే దేవుడు అనే సత్యాన్ని గమనించాలి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిచి వెళుతూ ఉండగా ఫరో సైన్యం వారిని వెనక తరుముతూ వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రం ముందుగా నిలబడ్డప్పుడు ఎవరు ఆదుకున్నారు చెప్పండి? మోషే, మా సమాధులు ఇక్కడ కట్టడానికి తీసుకొచ్చావా? ఎందుకు మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు పెట్టావు? ముందుకు వెళ్తేనేమో నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యన్నట్టుంది మా పరిస్థితి. ఏమిటి మాకు ఇబ్బంది? ఏమిటి మాకు తిప్పలు?
అని అందరూ గొనుగుతూ సొనుగుతూ మోషే మీద లేస్తున్నప్పుడు మోషే, అరవకండి, మీరు భయపడకండి, మనల్ని ఆదుకునే దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనల్ని విడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఈ ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్ర ఆ ఎర్ర సముద్రం వైపు చూపించమనగా, అప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేసి మోషే కర్ర చూపిస్తే ఏమైందంట, ఎర్ర సముద్రమే 2 పాయలైపోయి 6 నీళ్ళ మీద వారు నడిచారు. ఇటొక గోడ ఎలా నిలబడిందో, నీళ్లు అలా ముందుకు పొరలకుండా అటు గోడ ఎలా నిలబడ్డదో అలాగా నిలబడిపోయాయి, ఏకరాశిగా నిలబడిపోయాయి నీళ్ళు. ఆలోచన చేయాలి ప్రియమైన బిడ్డలారా, నీకేదైతే అడ్డుగా ఉందో, ఏదైతే నీకు అడ్డుబండగా ఉందో, ఏదైతే నీకు ఇబ్బందికరంగా ఉందో, ఏదైతే నీకు బాధకరంగా ఉందో, ఏదైతే నీకు శోధనకరంగా ఉందో, దానిని మార్గమును సరళము చేయగలిగిన వాడు మన దేవుడు. నీతిమంతుల మార్గము ఆయనకి తెలియదు, భక్తిహీనులు వెళ్లే మార్గము నాశనానికి తీసుకువెళ్తుంది. నీతిమంతుల మార్గమును ఆయన సరళము చేస్తాడు, అడ్డుబండగా ఉన్న ప్రతిదాన్ని తొలగిస్తాడు. పునః బిళ్ళారా, ఆదుకునేవాడు ఆయన. భయపడకు, దిగులు పడకో, ఇదిగో నేను నిన్ను ఆదుకుంటాను, నీకు నేను తోడై ఉన్నాను. ఆ కష్టాన్ని చూసి, దుఃఖాన్ని చూసి, ఆ బాధను చూసి, ఆ వేదన చూసి భయపడద్దు, దిగులు పడద్దు. ఇదిగో నేను నీ దుఃఖములకు ప్రతిగా సంతోషాన్ని కలగజేస్తాను, నీ అవమానానికి ప్రతిగా ఘనతనిస్తాను. ఏ ప్రజల మధ్య అయితే నిందించబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే తునికరించబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే తీసివేయబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే హేళన చేయబడ్డావో, అక్కడే నిన్ను తల ఎత్తి మంచి పేరు, మంచి ఖ్యాతిని నీకు కలగజేస్తానని దేవుడు లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రజల జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇంకొక మంచి మాటను చూద్దాం, ఎలా ఆదుకుంటాడో చూద్దాం. దావీదు జీవితంలో మరి జరిగిన మరొక సంఘటన మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఆపద కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకునిను, విస్తారమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టుని కనుక ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ కూడా అదే పదం మాట్లాడుతున్నాడు తెలుసా, నేను ఆయనకు ఇష్టుడిని కనుక ఆయన నన్ను తప్పించెను. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం ప్రేమ బిడ్డలారా, ఆపద కాలములో వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకును, విశాలమైన స్థలములకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుని గనుక ఆయన నన్ను తప్పించి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, యెహోవా మార్గం నేను అనుసరించుచున్నాను అనే మాటను కూడా ఇక్కడ మనం తెలియజేస్తున్నాను. దేవుని మార్గమును మనం అనుసరించినప్పుడు, దేవుని అడుగుజాడలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనం విడిపిస్తాడు, తప్పిస్తాడు, మన పక్షం నుండి యుద్ధం కూడా చేస్తాడు. దావీదు పక్షాన నిలబడి యుద్ధం చేసింది ఎవరండి? దావీదు యుద్ధము గొలియాతుతో ఎవరు యుద్ధం చేశారు చెప్పండి? బలాఢ్యుడే. గొలియాతు బలాఢ్యుడే, దావీదు బలహీనుడే కావచ్చు, కానీ దావీదు పక్షమును నిలబడి యుద్ధం చేసింది ఎవరు? దేవుడే యుద్ధం చేస్తాడు. కొన్నిసార్లు మన పక్షం నుండి దేవుడు యుద్ధం కూడా చేస్తాడు అనే సత్యాన్ని గమనించాలి. మనం నోరు తెరవకుండా, నోరు మౌనంగా ఉంటే ఆయన మన పక్షాన్ని నోరు తెరిచి ఆయన మాట్లాడతాడు, న్యాయం తీరుస్తాడు, అధికారులలో ఉండి మాట్లాడతాడు, మేలు కలుగుటకు మనుషుల నుండి సమకూడి జరిగిస్తాడు, మన పక్షంలో నిలబడి కార్యాన్ని, అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంఘం ఒకసారి మీరు ఆ మాటను చూసి, దావీదు విషయంలో సొంత కుమారుడే తన ప్రాణం తీయాలని చూస్తూ ఉన్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, శత్రువులని అనేకమైన సైన్యములు వేసుకొని శత్రువును తరిమినట్టు సొంత తండ్రిని తరుముతున్నాడు. అంతకు ముందు మామ, ఇప్పుడేమో కుమారుడు. అయినా దావీదు జడేలేదండి, భయపడలేదండి, ధైర్యంగా ఉన్నాడు. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆపద కాలంలో నన్ను ఆదుకుంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టినా, అందరూ నన్ను ఒంటరి వాడిని చేసిన, ఒంటరిదాన్ని చేసిన నా దేవుడు నన్ను విడిచిపెట్టుడు అనే నమ్మకమే అతన్ని కాపాడింది, అతన్ని ఆదుకునేటట్టు చేసింది, ఆదరించేటట్టు చేసింది. దావీదును చివరికి శత్రువులు సిగ్గుపడేటట్టు చేశాడు, దావీదుని తల ఎత్తేటట్టు చేశాడే తప్ప శత్రువుల చేతికి దావీదుని అప్పగించలేదు. అప్పగించాడంటారా? మీరు చెప్పండి, శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడా దేవుడు? మన చేతికి శత్రువులను అప్పగిస్తాడా? మీరు చెప్పాలి. మన చేతికే శత్రువులను అప్పగిస్తాడే తప్ప శత్రువుల చేతికి మనల్ని అప్పగించడు అనే సత్యాన్ని మనం గమనించాలని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం ప్రేమ బిడ్డలారా, వారందరి జీవితంలో దేవుడు ఒకరోజు అబ్రహాము యొక్క భార్యని శారాన్ని ఒక పరో రాజు తెలియక
ఈమె చెల్లెలు అని చెప్పినప్పుడు వెంటనే ఆమెను వివాహం చేసుకోవాలని తీసుకువెళ్లి రాజమందిరంలో ఆమెని అలంకరణ చేసి అక్కడ ఆయన బంధించి ఈయనను మాత్రం బంధించి ఒక చోటకి పంపించేసి ఆమెను ఒక చోట ఉంచినప్పుడు తన భార్యను ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా ఆ రాజుకి ముక్చెంపట్లు పుట్టించాడు నా దేవుడు. అది ఇప్పటి గట్టిగా ఎంత గొప్ప విషయం తెలుసా? చివరికి అతనికి ఎక్కడికి వెళ్ళినా అనేకమైన భయంకరమైన శోధన, భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు అసలు ఇవెందుకు వస్తున్నాయని అక్కడ ఉన్న వారిని కొంతమందిని అడిగినప్పుడు అప్పుడు చెప్తారు, నీవు ఆ నీతిమంతుని భార్యను తీసుకొచ్చావు. ఆమె ఎవరో కాదు, ఆమె ఆయన భార్య అని చెప్పినప్పుడు ఆయన పిలిపిస్తాడు. పిలిపించుకొని నువ్వు ఎందుకయ్యా నాకు ఇంత ద్రోహం చేశావు? నీవు చెల్లెలవని ఎందుకు ఇలా చెప్పావు? నీకు నేనే ద్రోహం చేశాను? తీసుకో అయ్యా, నీ భార్య నువ్వు తీసుకుని వెళ్ళిన ఆయన అని ఆ యొక్క శత్రువే తన భార్యను ముట్టడానికి భయపడ్డాడు. అబ్రహాము నీతిమంతుడు గనుక అబ్రహాము ఆ బాధలో ఉండి వేదలో ఉండి ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో నిన్ను దీవించే వారిని దీవిస్తానన్నావు, నిన్ను శపించే వారిని శపిస్తానన్నావు, నువ్వు చూపించిన దేశానికి వచ్చాను, నాకు నువ్వు తోడుగా ఉంటానని చెప్పావు కదా. ఇప్పుడు అన్యాయంగా శత్రువుల చేతిలో నా భార్య చిక్కుకొని ఉంది. ఇక నువ్వు తప్ప నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు నాయనా. నీవు తప్ప నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు. నీవు సహాయం చేయకపోతే నాకు ఇంకెవరు సహాయం చేస్తారు బాబు? ఆపద కాలంలో ఆదుకునే దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని నా తల్లిని, నా తండ్రిని, నా బంధువులు, నా స్నేహితులు విడిచిపెట్టి నువ్వు చూపించిన దేశానికి వచ్చాను కదా. నీకు లోబడి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికాను కదా. ఈ సమయంలో అదిగో శత్రువుల చేతిలో నుండి నా భార్య బంధించబడింది కదా. నా భార్యకు ఏ ఘోరము, ఏ అన్యాయం జరగకుండా కాపాడగలిగింది నువ్వు ఒక్కడవే రని ప్రార్థించినప్పుడు, వేదన పడ్డప్పుడు, దుఃఖపడ్డప్పుడు తన భార్యను పరాయి పురుషుడు ముట్టడానికి వెళ్ళాలన్నా ఎంత వేదన కలిగిందో తెలుసా అమ్మా? ఎంత శోధన కలిగిందో తెలుసా? అతనికి భయంకరమైన వ్యాధిని కలుగు చేసినప్పుడు అప్పుడు మళ్ళీ అందరిని పిలిపించి ఏమిటి నాకు ఈ విపత్తు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆ నీతిమంతుని భార్యను నువ్వు తీసుకుని వచ్చావు, అందువల్ల నీకు కీడు వచ్చింది అన్నప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ నీతిమంతుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తాను నీకోసం అంటే అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాతే ఆ యొక్క రాజుగారికి మళ్ళీ ఆరోగ్యం బాగైంది. హల్లెలూయా. శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు, శత్రువులని నీ చేతికి అప్పగిస్తాడు. ఆదుకునే దేవుడు మన ప్రభు, ఆదరించే దేవుడు, సత్యవంతుడైన దేవుడు, ఆయన న్యాయం కలిగిన దేవుడు, అన్యాయస్తుడైన వాడు కాదు. ప్రేమ బిళ్ళారా, పడిపోయిన వారిని లేవనెత్తువాడు, కుంగిపోయిన వారిని బలపరచువాడు ఆయన, విరోధుల చేతులు చిక్కుకున్న వారిని విడిపించేవాడు ఆయన, నాశనకరమైన గుంటలో నుండి లేవనెత్తేవాడు ఆయన, ఇబ్బందులు కొనమల నుండి తప్పించువాడు ఆయన. ఈరోజు నీ బంధుమిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు ఒకవేళ నువ్వు పడుతున్న బాధలు, ఇబ్బందులు చూసి నవ్వుతున్నారేమో, హేళన చేస్తున్నారేమో, ఎవరు నేను ఓదార్చకపోగా అవమానపరుస్తున్నారేమో, బాధపరుస్తున్నారేమో, నేను దుఃఖపరుస్తున్నారేమో, కానీ నా దేవుడు ప్రతి కన్నీటి బొట్టును చూస్తూ ఉన్నాడు ఆయన. నీ కన్నీటిని తుడిచి నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన వాడు ఆయన. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం ఏంటో నీ జీవితంలో ఒక్కసారి గమనించు. నువ్వు ఏ ఆపద గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ దుఃఖము గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ కష్టం గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, ఏ నష్టాలు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నీవు ఖచ్చితంగా యేసు వైపు చూసి ప్రార్థించి, అయ్యా ఆపద కాలములను నమ్ముకొనదగిన దేవుడు అని, నీవు ఆదుకునే దేవుడు అని నీ మీద నేను ఆనుకున్నాను ప్రభా. ఇప్పుడు దాకా మనుషుల సహాయాన్ని ఎదురు చూశాను, మనుషులు నాకు ఏ సహాయం చేయకపోయినా నీవే నాకు సహాయం చేస్తావని నీ మీద ఆనుకున్నాను తండ్రి. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరి దగ్గర విచారణ చేయాలంట చెప్పండి? ఎవరికి చెప్పుకోవాలంట? మనం పోయి చెప్పండి, ఎవరికి చెప్పుకోవాలంట? మనుషులకి. మనకున్న వీక్నెస్ ఏంటంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనము వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో అంత కష్టం వచ్చిందా వదిన నీకు, అయ్యో ఇంత కష్టం వచ్చిందా అన్నా నీకు అని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోగానే దీనికి బాగానే జరిగింది, వీడికి బాగానే జరిగింది, ఇలాగనే జరగాలి అని అవహేళనగా మాట్లాడుకుంటారు. అలాంటి ఛాన్స్ నువ్వు వారికి ఇవ్వద్దు. నీకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా నిన్ను ఆదుకునేవారు ఒకరు ఉన్నారు. నిన్ను ఆదుకునేవారు ఉన్నారు. ఆయన దగ్గర విచారణ చేయాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను రండి. త్వరగా 34వ కీర్తన చూద్దాం రండి. 34వ కీర్తన ఒక్కసారి మీరు చూడండి. నిజంగా దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం, మరొక అద్భుతాన్ని మీకు చూపిస్తాను రండి. ఈరోజు మన విశ్వాసం కూడా అలాగనే ఉండాలి. చూద్దాం రండి. 34వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను,
వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతను కావలి ఉంచి వారిని రక్షించెను. చూసారా, ఆదుకుంటాడు లేదా? చెప్పండి, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు లేదా? లోకములో ఉన్న మనుషులు నీ మొర, నీ బాధ, నీ వేదన, నీ నిట్టూర్పు వారు ఒకవేళ చూసి ఆదుకోకపోవచ్చు, ఆదరించకపోవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఇంకా హేళనగా అవహేళనగా మాట్లాడొచ్చు, కానీ నా ప్రభువు మాత్రము ఆదుకుంటాడు. మరణకరమైన రోగముతో ఉన్న హిజ్కియా కన్నీళ్లు విడిస్తే అప్పుడు అన్నాడు, అయ్యా నా కుమారుడు కన్నీరు నేను చూశాను, నువ్వు వెళ్ళి ఆ బిడ్డతో చెప్పు నాయనా, అతనికి మళ్ళీ నేను 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను చెప్పు నాయనా అని ధైర్యపరుస్తాడు. ఆదుకున్నాడు. ప్రేమ బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడని, ఆదరించే దేవుడు ఉన్నాడని, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. మనుషుల మీద ఆధారపడద్దు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలని దేవుని వాక్యం చదివిస్తుంది గనక ఆయన కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, న్యాయంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన మనకి ఏ మేలు చేయక మానడు. అలాగనే మనల్ని ఆదుకోకుండా మానడు, ఖచ్చితంగా తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అనే మాటను తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా తప్పిస్తాడు, విడిపిస్తాడు, మన పక్షాన్ని న్యాయం తీరుస్తాడు, చెదరిపోయిన వారందరినీ సమకూరుస్తానంటాడు. ఒక మాట చూద్దాం, జెఫన్యా గ్రంథం ఒకసారి చూడండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం కానీ చదవండి. త్వరగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. రావాలి త్వరగా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతోనే నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ సంబంధులు నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానం పొందిన వారు, ఆ కాలమున నిన్ను హింసిపెట్టు వారందరినీ నేను శిక్షిద్దును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షిద్దును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను. ఏ దేశంలో వారు అవమానము నొందారో అక్కడనల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేద్దును. హల్లెలూయా! ఎంత మంచి మాట చెప్తున్నాను చూసారమ్మా. చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తాను. తర్వాత మిమ్మల్ని అవమానపరిచిన వారు అవమానం పొందుతారు. తర్వాత ఏమంటాడు, ఏ దేశంలో మీరు అవమానం నొందారో అక్కడ నెల నేను మీకు వారికి మంచి పేరును, మంచి ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేస్తానంటున్నాడు. మీ మధ్య ఉన్నాడు ఆయన, మన మధ్య సంచరించుచున్నాడు ఆయన. భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకున్నాము. 16వ వచనం, ఆ దినమున జనులతో మీతో ఇట్లందును, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకునుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనే ఉన్నాడు. హల్లెలూయా! ఆయన నీ పక్షమునున్నాడు, నీ మధ్యనే ఉన్నాడు, కార్యం జరిగించాడు. ఈ ప్రజలు ఎక్కడైతే అవమానం పొందారో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో అయితే వారు ఏ ప్రజల మధ్య అయితే అవమానం పొందారో అక్కడే నేను వారికి ఘనతను తీసుకొస్తానన్నాడు. మనం చూస్తాం, మళ్ళీ ఆయన గుర్తుకొస్తున్నారు మనకి. యేసోబు ఏ దేశంలో, ఏ ప్రజల మధ్య అయితే అవమానం పొందాడో ఆ ప్రజల మధ్య దేవుడు అతన్ని గణపరిచాడా లేదా? ఆదుకున్నాడా లేదా? అన్నదమ్ములు అవమానపరిచినా, చంపాలని రాళ్లతో రవ్వి చూసినా, అమ్ముకున్నా, ఎవరు అతన్ని ఆదుకోకపోయినా, అతని దగ్గర పనిచేస్తున్న వారి అతని మీద నిందలు మోపి అతని ప్రాణము తీయజూచినా దేవుడు ఆదుకున్నాడా, వదిలిపెట్టాడా? మీరు చెప్పాలి. ఆదుకున్నాడా లేదా? దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోయి. అందుకే ఈరోజు మన అంశం, దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నా యేసయ్య. కాబట్టి భయపడకండి, దిగులు పడకండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు తగిన కాల సమయంలో మనని ఆదుకొని ఆదరిస్తాడు. ఓదార్చే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. అలాగనే శత్రువులకు మనల్ని అప్పగించేవాడు కాదు, శత్రువుల్ని మన చేతికి అప్పగిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక.